స్వయంభూగా వెలిసినటువంటి చట్ట నగరాల్లో ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ కర్మనఘాట్ హనుమాన్ దేవాలయం. ఈ ఆలయంలో గురువారం రోజున ప్రాతకాలంలో బ్రాహ్మీ ముహూర్తంలో హనుమత్ విజయోత్సవం సందర్భంగా బ్రాహ్మీ ముహూర్తంలో ఉదయం 4 గంటల పరిగణకు సుప్రభావంతో ప్రారంభమై ఆ తర్వాత 5 గంటలకు స్వామివారికి విశేషమైనటువంటి మన్య సూక్త విహారంతో పంచసూక్త విహారంతో పంచామృతాలతో సుమారు 108 లీటర్ల క్షీరాభిషేకము, విశేషంగా ఆకు పూజ బ్రహ్మాండంగా స్వామివారికి జరగబోతున్నది. అదేవిధంగా ఆ తర్వాత అలంకరణ తర్వాత తీర్థదోష ప్రసాదం తర్వాత మధ్యాహ్నం వరకు కూడా ఆకు పూజలు అర్చన జరుగుతాయి. మధ్యాహ్న సమయంలో మంగళహారతి మహానివేదన అనంతరము మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంకాలము 4 గంటల వరకు విశ్రాంతి ఉంటుంది. అయినా సరే భక్తులకు దర్శనాలు కల్పిస్తాము. ఆ తర్వాత 4 గంటల తర్వాత తిరిగి యథావిధిగా అర్చనలు, అష్టోత్తరాలు, ఆకు పూజలు, వివిధ రకమైనటువంటి విశేషములు కూడా జరుగుతాయి. పుష్పకాలము 6:30 స్వామివారి యొక్క హనుమత్ రథోత్సవం ఉంటుంది. కాబట్టి ఇట్టి కార్యక్రమాలు హనుమత్ విజయోత్సవం కానీ ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో హనుమత్ జయంతిగా జరుపుకుంటారు. కాబట్టి భక్తులు పాల్గొని స్వామివారిని అర్చించి భజించి అభిషేకించి తరించగలని మనవి చేస్తూ జై శ్రీరామ్, జై హనుమాన్.